ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మా, ఏం చూస్తున్నావు? ఇదిగా పాపను ఆడిస్తున్నానే. చిచి చిచి. ఇదేంటి పాప ఇవాళ ఏడవకుండా నవ్వుకుంటూ బాగానే ఆడుకుంటోంది? అది నా అదృష్టమే. చిచి చిచి. లోకేశ్వరి ఎక్కడా? అది ఫ్యాషన్ షో కాంపిటీషన్కి వెళ్ళింది కదా. ఏంటి ఫ్యాషన్ షో కాంపిటీషనా? అంటే మరేమో. ఊసే ఊసే, నువ్వు అలా ఉరిమురిమి చూడకే. నా గుండె ఆగిపోయేలా ఉంది. ఇవాళ ఫ్యాషన్ షో కాంపిటీషన్ ఉంది. వెళ్ళి వెంటనే వచ్చేస్తానంది. పాపని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయిందే. నేను మాత్రం వెళ్ళమని ఎంకరేజ్ చేయలేదే. కావాలంటే నీ మీద దొట్టే. ఇంట్లో అభయ్ పెళ్ళి అంటున్నారు. పిన్ని గారేమో మేమిద్దరం ఆదర్శమైన తోడి కోడళ్ళం అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇలా చేస్తుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే. నానమ్మా, ఫ్యాషన్ షో ఎక్కడా? లోకేశ్వరి గారు, కాసేపట్లో షో స్టార్ట్ అవబోతుంది. మీరు త్వరగా రెడీ అయిపోవాలి. అలాగే సార్. ఏంటి అదోలా ఉన్నారు? ఏం లేదు సార్. ఓ, నర్వస్ ఫీల్ అవుతున్నారా? అలాంటివేం పెట్టుకోవద్దండి. బీ యాక్టివ్, సరేనా? ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే 1-2 అవర్స్లో అయిపోతుంది. అంతవరకు ఇంట్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. ముఖ్యంగా గుండమ్మకి నేను ఇంట్లో లేనన్న విషయం తెలియకుండా ఉంటే చాలు. లోకేశ్వరి, ఎందుకే వచ్చావు ఇక్కడికి? పద. హే, అరవకు అరవకు, ఎవరైనా వస్తారు లోపలికి. ఇక్కడి నుంచి ముందు పద అంటున్నా. ప్లీజ్ గుండమ్మ, అర్థం చేసుకోవే. ఇంకాసేపట్లో కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. అయిపోగానే నేనే వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది నువ్వు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే నీకు ఆల్ ది బెస్ట్ చెప్పి పోవడానికి కాదే. నువ్వు చేస్తున్న ఈ పని ఇంట్లో ఎవరికైనా తెలియక ముందే నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను. పద లోకేశ్వరి, నీకే చెప్తున్నాను. పద. గుండమ్మ, గుండమ్మ, వదులు, నేను రాను. నేను తీసుకెళ్తాను, పద. ఎందుకే?
ఎందుకు నా మీద ఇంత కక్ష? ఎందుకు ఇంత కక్ష కట్టావు? లోకేశ్వరి, కక్ష కాదు, ప్రేమ. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కడ నీ జీవితం నాశనం అవుతుందోననే భయం నాకు. అత్తయ్య గారు నువ్వు మారావు అనుకుంటున్నారు, చెప్పిన మాట వింటున్నావు అనుకుంటున్నారు. ఈ విషయం గాని ఆవిడికి తెలిస్తే, నువ్వందరినీ మోసం చేస్తున్నావు అని తెలిస్తే వైష్ణవి పేరెంట్స్ ముందు అత్తయ్య గారు పరువు ఏమవుతుంది? ఈ విషయం బాబీకి గాని తెలిస్తే అసలు నీ బ్రతకేమవుతుంది? మా ఆఫీస్కి ఒక మోడల్ వచ్చింది, తనకి నేను నచ్చలేదంట. మరి కారణం ఏంటో తెలియట్లేదు కదా. తన కోసం నన్ను జాబ్లో నుంచి తీసేశారు. అయితే బాబీని జాబ్లో నుంచి తీయించేసిన మోడల్ నువ్వే కదా? అడుగుతుంది నిన్నే, చెప్పు. అవును. ఏయ్, తన కాళ్ళ మీద తను నిలబడాలి అని బాబీకి నూరి పోసింది నువ్వు. తను కష్టపడి సంపాదించుకున్న జాబ్ లోంచి ఎందుకు తీయించేశావు? నా స్వార్థం కోసమే చేశాను. అయితే నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తావన్నమాట. కట్టుకున్నవాడి విషయంలోనే కాసాయి దానిలాగా ప్రవర్తించిన నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు మారావనుకోవడం నా తప్పే, నా తప్పు. ఇక మీదట ఏ తప్పు జరగనివ్వను. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పదం. ఇదిగో, ఈవెంట్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని కూడా ఆలోచించకుండా ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోతాను. వస్తావా లేదా? లోకేశ్వరి, గుండమ్మ, ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళతో నిన్ను తిట్టించాలని చూశాను, నిన్ను సాధించాలి అనుకున్నాను. దానికోసం ఎన్నో చేశాను. ఎన్నోసార్లు నిన్ను ఇరికించాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే నీకు సరెండర్ అయిపోతున్నాను గుండమ్మ. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. ఇక్కడ గొడవ చేయకు, నీకు దండం పెడతాను. అరిచి నన్ను అల్లరి చేయకు ప్లీజ్ గుండమ్మ, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.